హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే ఫీల్డ్కి అయితే వెళ్తున్నాము. అయితే మన వెహికల్ అయితే తీసుకుపోవట్లేదు. మన వెహికల్ కూడా ఇక్కడే ఉంది చూడండి. మేమైతే బస్సుకి అయితే వెళ్తున్నాము. మరి వెహికల్ అయితే తీసుకుపోవట్లేదు కదా, ఎట్లా స్ప్రే చేసేది అనేది మీకు వీడియో చూడండి, అర్థమవుతుంది. ఎట్లా పోతాము, ఎట్లా స్ప్రే చేస్తాము అనేది చూపిస్తాను నేను. కొల్లలూరు బస్ స్టాండ్. ఈయన తగ్గట్లేదు, ముందు 2 నెంబర్స్ అయినా తగ్గట్లేదు. అసలు చేజింగ్ల మీద చేజింగ్ చేసుకున్నారు. డోర్ నుంచి అయితే ప్యాసింజర్లు దిగినారనమాట. ఈయన సేఫ్టీగా వచ్చి ఇక్కడికి ఈ డోర్ తీసి ఇటువైపు ఏమన్నా వస్తుందో చూసుకోండి, జాగ్రత్తగా దిగండి అని అయితే వాళ్ళని తిప్పేశారు. వేరే వాళ్ళు అయితే వాళ్ళే దిగిపోయి వాళ్ళేం పట్టించుకోరు అనమాట. కానీ ఆయన చాలా రెస్పాన్సిబుల్ ఉన్నాడు. ఆయన దగ్గరుండి డోర్ తీసి మరీ ప్యాసింజర్లను అయితే దింపేస్తున్నారు. బస్ స్టాండ్కి అయితే వచ్చినాము. ఆకాష్ అయితే ఫోన్ చేశాడు. ఆకాష్ అక్కడ వెయిట్ చేస్తున్నాడంట మన కోసం. వెళ్ళిపోయి అక్కడి నుంచి ఫీల్డ్కి అయితే వెళ్దాము. యాక్చువల్లీ బస్సు నిలబడాల్సింది అక్కడే ముందరే నిలబెట్టాల్సింది. వాడు లోపలికి తీసుకొని వచ్చేసినాడు. బస్ స్టాండ్ నుంచి ఫర్టిలైజర్ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అది వాకబుల్ డిస్టెన్సే. అంటే బన్ అయితే చెప్పినాము. దీంట్లో మధ్యలో గుల్చాన్ అంట ఇది వేసినాడు. బటర్ పోసి ఇది వేసి ఇచ్చినాడు. ఒకటి హార్లిక్స్ అయితే తీసుకున్నాము. ఇదే షాపు. ఈ వెహికల్లోనే పోతున్నాం. మొన్న చూశారు కదా, అదే వెహికలే. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ అయితే ఫీల్డ్ ఉంది. జస్ట్ ఆ మాల్ అయితే మన 4 days బ్యాక్ చూసినప్పుడు ఇంకా రెడీ అవుతా ఉన్నింది. అందులోపు అయితే ఓపెన్ చేసినారు. అందులో జూడియో, తర్వాత ఇంకా చాలా అయితే షాపింగ్ మాల్స్ ఉన్నాయి. వీలైతే మనము ఆఫ్టర్నూన్ అట్లా పోదాం. మనది వెహికల్ తర్వాత మన డ్రోన్ ఎందుకు తీసుకొని రాలేదంటే, యాక్చువల్లీ మొన్న రిపేర్ చేసాం కదా, సేమ్ అదే డ్రోన్నే అదే తీసుకుపోతున్నాము. బ్యాటరీలు అయితే ఒకసారి ఛార్జ్ చేస్తే ఇది 3 ట్యాంక్స్ అయితే స్ప్రే చేయొచ్చు దగ్గర. అందుకనేసి ఈ బ్యాటరీ తర్వాత ఇదే డ్రోన్ మొత్తం ఇవే సెటప్ అయితే తీసుకుపోతున్నాము. అక్కడ కూడా ఫీల్డ్ ఎక్కువ లేదు, జస్ట్ ఒక 4 ట్యాంక్స్ ఏమో ఉంది. ఈ ఆకాష్ ఉన్నాడు కదా, ఆకాష్ అయితే మన ఫర్టిలైజర్ షాప్లో అయితే వర్క్ చేస్తారు. ఆయనకి అట్లే డ్రోన్ ట్రైనింగ్ ఇచ్చినట్లు ఉంటుంది. ప్లస్ ఇంకా మళ్ళీ ఇంకో వెహికల్ తీయడం ఎందుకులే అనేసి దీన్నే తీసుకొని పోతున్నాం. మన వరల్డ్ కాదు, మన ఏషియాలో నెంబర్ 1 చర్చ్ అయితే గుత్తి దగ్గర ఉంది. తుంగభద్ర బ్రిడ్జ్ ఇది క్రాసింగ్. అటువైపు ఏమో రైల్వే ట్రాక్ ఉంటుంది అక్కడ. ఫస్ట్లో నేను కర్ణాటకకు వచ్చినప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాను. ఎట్లా అంటే వీళ్ళు ఎక్కువైతే వీళ్ళ లాంగ్వేజ్కి అయితే బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు. కర్ణాటకకి వీళ్ళు ఎట్లా అంటే చెప్తా చూడండి. ఎగ్జాంపుల్ చూడండి. ఇదే ఫీల్డ్ స్ప్రే చేయాల్సింది. ఇప్పుడైతే వచ్చినాము ఇక్కడ ఫీల్డ్ దగ్గరికి. రావడమే ఈడ అట్టిపళ్ళు ఉన్నాయి కదా, అట్టిపళ్ళు పీక్కుందామని చెప్తాను ఆయన. ఇప్పుడైతే ఫీల్డ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఏమైందంటే ఇక్కడ జీపీఎస్ డిస్కనెక్ట్ అనేది అయితే వచ్చింది. ఏమైంది, లోపల జీపీఎస్ కనెక్షన్ అనేది సరిగ్గా ఇవ్వలేదేమో, అందుకే అది సరిగ్గా కనెక్ట్ అవ్వడం లేదు. దానికోసమని ఇప్పుడు ఎలంకి తీసుకొని వచ్చేకైతే పోయినారు. ఇప్పుడే రూమ్కి అయితే వచ్చాము. బాగా ఆకలి అయితే అవుతుంది.
ఏమైనా చేసుకొని అయితే తినాలి ఇప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.